ఒకటే వెళ్ళాలి, నీవు అనుకున్నట్టుగా ముందుకెళ్ళు. ఎవరు అప్రిషియేట్ చేస్తున్నారు, ఎవరు అది చేసేది అంటే నీకు నచ్చింది నువ్వు చెయ్యి, అంతే తప్ప ఎవరో మెప్పుల కోసం ఎవరో గొప్పల కోసం అసలే పని లేకుండా కళాకారుడు మనసుకు నచ్చిన దాంట్లో తనకు ఇష్టమైన పందాలు వెళ్ళిపోతాం. ఎలా గ్రామీణ ప్రాంతంలో ఈ మనకి వెనక ముందు సపోర్ట్ లేకున్నా, ఆర్థిక వనరులు సరిగా లేకున్నా ఈ రంగం పెంచుకొని ఇదే ఒక భవిష్యత్తులో ఇదే ఒక మనసు పెట్టి ఇదే బాటలో ప్రయాణం చేస్తున్నాం. ఎవరో మెచ్చుకోవాల్సిన లేదు. నీకు నచ్చినట్టు నువ్వు అదే సక్సెస్, అదే ఆనందం. ఇలా నేను ఇంత బాధపడుతున్నా దానికి కారణం ఏంటంటే ఎన్ని ఇట్లా అవమానాలు కూడా ఎదుర్కోవచ్చు నాకు తెలిసి. కాబట్టి ఏం కాదు, ఇలా నిన్ను అవమానించిన వాళ్ళు రేపు నిన్ను ఆహ్వానిస్తారు, నిన్ను మెచ్చుకుంటారు. దానికి ఉదాహరణ ఇక్కడ ఉన్నటువంటి ఇదే. డోంట్ వరీ. అందుకని నేను కూడా ఏమనుకున్నాను చెప్పానంటే, రాజు చేతి కత్తి రక్తము వర్షించు, సుకవి చేతి కలము సుధలు కురియు, ఆతడేల కలుగు యావత్తు ప్రపంచము, ఈతడేల కలుగు ఇహము పరము. అంటే రాజు చేతికి ఒక కత్తి సంపుతే మనం చంపుదాం, మీరు చంపుదాం అంటది. కానీ కవి, చదువుకున్న వ్యక్తి, కళాకారుడు, పండితుడు, మేధస్సు కలిగినటువంటి వాళ్ళ చేతి నుంచి కలము సుధలు కురియు, ప్రజల మంచిని కురుస్తుంది, ప్రజల మెప్పు కోసం కురుస్తుంది. అయితే ఆతడు ఏలగలుగు ఎవరు అంటే రాజు ఏలగలుగుతాడు, ప్రపంచం అంతా తెలుస్తాడు. కానీ ఈతడేలగలుగు అంటే కవి, చదువుకున్నవాడు, కళాకారుడు, పండితుడు, సమాజ శ్రేయస్సు కోరిన వారి యొక్క ఈతడేలగలుగు ఇహము పరము అంటే ఈ లోకంలో బతుకుంటాడు, పరలోకంలో కూడా బతుకుంటాడు అనేది ఇది చెప్తుంది. ఎందుకంటే మీరు ఒక చిన్న ఉదాహరణ చెప్తా, వేమన పద్యాలు కానీ అనేక పద్యాలు ఉన్నాయి, అనేక పాటలు, గద్దరన్న పాటలు కానీ, సమాజ శ్రేయస్సు కోసం కానీ మనకు ఓదార్చిన పాటలు కానీ ఎప్పటికీ కాలం ప్రజల నాలుకల పైన వాడతాయి. నేను ఒకటే అనుకున్నా, ఈ మరుగున పడిపోతున్నటువంటి కళను, ఒగ్గు కథను కానీ ఈ మరుగున పడిపోతున్నటువంటి ఈ పాటలను వెలికి తీయడమే ఒక ప్రయత్నంగా పెట్టుకున్నా. నిజంగా ఈ ఇన్స్టాగ్రామ్ లో కానీ సోషల్ మీడియాలో కానీ యావత్ ప్రపంచంలో ఇట్లా ఏ సంగతి చేసేటోళ్ళు ఎవరు లేరు, నేను ఒక్కనే అనుకుంటున్నా. ఐఎమ్ ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నా. All the best, Thank you so much. Okay. Voice.